నాకు అన్నది గాంధీ తమ్ముడు చేసుకుంటావా, ఇది కాదు పద్ధతి, ఫస్ట్ నేను చేసుకుంటాను వాగు, అట్లాంటి మాటలు లేవు నాకు. కానీ అనిపించలేదు అంటే ఇప్పుడు మన చుట్టాలు ఎవరైనా ఉంటారు ఎక్కువగా, పెద్దోడు కాకుండా చిన్నవాడికి చేస్తే అలా ఎందుకమ్మా చేస్తాను అని అడుగుతారు కదా, అలా ఎవరైనా? పంతులు కూడా అన్నాడు అట్లా చేసుకోకండి అని. నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చిన డైరెక్టర్ గారికి ఇంకా ప్రొడ్యూసర్ గారికి థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమా 2 లాంగ్వేజ్ లో వేసినాం, తమిళ్ ఇంకా తెలుగు. మాకు ఎవరికి తమిళ్ రాదు అసలు, కిషోర్ ఒక్కడికే వచ్చు. హీరోయిన్ కూడా షూట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే కి డైలాగ్స్ అన్ని మమ్మల్ని కాఫీ షాప్ లో కూర్చోబెట్టి బలవంతంగా నేర్పిస్తుండే. థ్యాంక్ యూ కిషోర్. ఈ సినిమా రేపు రిలీజ్ అవుతుంది, సో మీరు అందరు చూసి మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. స్టూడెంట్స్ కలుస్తుంటా కాబట్టి నేను ఎంజాయ్ చేయొద్దని ఎప్పుడు చెప్పాను. ఒకటి సినిమాలు చూడొద్దని చెప్పాను, క్రికెట్ చూడొద్దని చెప్పాను, క్రికెట్ ఆడొద్దని చెప్పాను, గర్ల్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ ఉండొద్దని చెప్పాను. అన్ని చేయి, కానీ లిస్ట్ ప్రయారిటీలో ఫస్ట్ సక్సెస్ అని రాసుకో. దానికి ఎంత టైం ఇవ్వాలో అంత టైం ఇచ్చేసి 24 గంటలు ఇంకా చాలా టైం ఉంటుంది. అప్పుడు నీకు ఒక రిలేషన్షిప్ లో ఉండాలంటే ఉండు, తనని కూడా కావాలంటే మోటివేట్ చేయి. రే నువ్వు డాక్టర్గా నేను ఇంజనీర్ అవుతా, లేకపోతే నువ్వు ఇది సాధించు నేను సాధిస్తా, నువ్వు ఇంత సంపాదించి నేను ఇంత సంపాదిస్తా, మనకు 21, 22 వస్తాను, మనం ఇల్లు కట్టుకుందామని అట్లాంటి రిలేషన్లు ఉండు. కానీ రోజు నాతో నైట్ ఫోన్ లో మాట్లాడవు, నాకు గిఫ్ట్లు ఇయ్యవు అని సంపేష గర్ల్ ఫ్రెండ్ నీకు అవసరం లేదు. వీడు ఏం చేస్తాడో అర్థం కానీ బాయ్ ఫ్రెండ్ నీకు అవసరం లేదు. సో గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ రిలేషన్స్ ఒకరికొకరు హెల్ప్ చేయాలి, అట్లా ముందుకు పోవాలి. మీరు ఎక్కువగా ఇచ్చే స్పేస్ లో ఈ లవ్ అనే టాపిక్ మీద కొన్ని ఎక్కువగానే ఉంటాయి. అవును, చాలా. సో ఎందుకంటే మీకు మరి వచ్చే కామెంట్స్ అలా వస్తాయా, లేకపోతే మీ ఓన్ గానే అలా ఇవ్వాలనుకుంటున్నారా? కానీ అంటే ఎక్కువగా పడతాయి. నా అనాలిసిస్ ఏంటంటే, ఇప్పుడు మీకు ఒక ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉందని, ఓకే, మీరు పోయి మీ అన్నకో అమ్మకో నాన్నకో ఫ్రెండ్స్ కో చెప్పుకున్నారు, మీ ప్రాబ్లం వాళ్ళకి అర్థమవుతుంది. ఎందుకంటే డబ్బు ప్రాబ్లం అనేది ఎంత ఇబ్బంది పెడుతుంది మనిషిని, ఎంత కుంగిపోయేటట్టు చేస్తుంది అనేది వాళ్ళకి అర్థమవుతుంది. మీ నాన్న ఒక సలహా ఇస్తాడు, మీ ఫ్రెండ్ ఒక ఓదార్పిస్తాడు, భార్యకు పిల్లలు ఎవరికి చెప్పుకున్నా అది ఈజీగా అర్థమయ్యే టాపిక్. డబ్బు ఇంకా ఏదైనా తీసుకోండి, ఎట్లాంటి ఆరోగ్యం బాగాలేదు అర్థమవుతుంది, కడుపున వస్తుంది నాకు అర్థమవుతుంది, నాకు జ్వరం వచ్చింది అర్థమవుతుంది, జ్వరం వస్తే ఎట్లయితే. లవ్ అనే ఒకటే ఒక్క విషయము మీకు మీ లవర్ కి తప్ప, మీకు మీ పార్ట్నర్ కి తప్ప ఆ పేను మూడో వ్యక్తికి అర్థం కాదు. ఎంత వాడు అర్థమైనట్టు నటించినా మనకి 1% కూడా అర్థం కాదు. మీకు ఒక అమ్మాయి వదిలేసి వెళ్ళిపోయింది, ఇప్పుడు వాళ్ళ వ్యక్తికి ఒక అమ్మాయి వదిలేసి వెళ్ళిపోయింది, మోసం చేసి వెళ్ళిపోయింది. వాడు ఫ్రెండ్ కి చెప్పుకుంటే ఏమంటది అంటే, రారా దా మందు కొడదాం పా, 2 పెగ్గులు వేస్తే తగ్గిపోతుంది తీసుకోపోతాం. అది వదిలేస్తుందని నాకు ముందే తెలుసురా, అని ఫస్ట్ టైం చూసినప్పుడే మోసం చేస్తాను ఉంది, నీ చెప్తూ నువ్వు కొట్టుకోవాలి, దాన్ని నమ్ముకున్నావా అంటాడు. వదిలేసి వెళ్ళిపోయింది కాబట్టి అది ఇదనే మాట్లాడతాడు, తను విను పేరు కూడా వాడాడు. వీనికి అది ఇదని మాట్లాడుతుంటే కూడా వీనికి బాధనే అవుతుంటది. కానీ ఫ్రెండ్ అంటే వీని లోపల ఏమైతే జరుగుతుందో అది ఫ్రెండ్ కి అర్థం కాదు, అమ్మా నాన్నలకు చెప్పుకోలేడు, ఎవరితో పంచుకోవాలి అర్థం కాదు, లోపలనే కుమిలిపోయి డిప్రెషన్ లకు పోయి లాస్ట్ సూసైడ్ వరకు పోవచ్చు, అగ్రెషన్ లకు పోయి ఆ పిల్లని ఏమన్నా చేయొచ్చు. ఒకవేళ ఆడపిల్ల అయితే మగ పిల్లడు మోసం చేస్తే తను కూడా ముందున్న మనిషిలాగా ఉండదు. ఎవరు ఇంకా ఆడపిల్లకైతే ఇంకా గౌరవం, మగపిల్లలన్నా ఫ్రెండ్స్ తో చెప్పుకుంటారు, మందు కొడతారు, అది చేస్తారు. ఆడపిల్లలు అయితే వాళ్ళ అమ్మ నాన్నకి చెప్పినకో, అమ్మ వాడు మోసం చేసి నేను లవ్ చేసినట్టు చెప్పుతో కొట్టాలి, నిన్ను ఓ ఇంట్లో పడి ఉండు అని అమ్మా నాన్నలే ఫస్ట్ తిడతారు. ఆడిని నమ్మినవా, ఇంకొకరికి చెప్పకు మన పరువు పోతుంది అంటే. అట్లాంటప్పుడు ఆ ప్రాబ్లం అడ్రస్ చేయాలి కదా. ఆ ప్రాబ్లమ్ నాకు ఏమనిపిస్తుంది అంటే, లవ్ ఒక్కటే ఇప్పటికే ఈ సూసైడ్స్ లో ఫార్మర్స్ అంటారు, అదంటారు, రైతులు చేసుకుంటుంటారు అంటారు, ఫైనాన్షియల్ క్రైసిస్ అంటారు, అంతా అన్నిటికీ బయటపడిపోతారు. కానీ లవ్ అనేది ఎవరికి చెప్పుకోవాలి అర్థం కాదు, లోపల మదన పడిపోతుంటారు. తన పార్ట్నర్ కి ఇంకొకరితో ఫిజికల్ రిలేషన్ ఉంది, ఇంకొకరు నచ్చుతుండ్రు అనే ఫీలింగ్ వీడు అసలు తీసుకోలేడు, కాల్ వెయిటింగ్ తీసుకోలేడు. అట్లాంటిది ఇంకొకరితో క్లోజ్ ఉంది, ఇంకొకరిని హగ్ చేసుకుంది నా లవర్ అనేది ఒక మగపిల్లడు తీసుకోలేడు, ఒక ఆడపిల్ల కూడా తన లవర్ కి ఇంకొకరు నచ్చుతుండ్రు అనే ఫీలింగ్ తీసుకోలేదు. నన్ను వదిలేసి ఇంకొకరితో క్లోజ్ అయ్యిండు, ఇంటిమేట్ అయ్యిండు, పెళ్లి చేసుకున్నాడు, ఇవన్నీ భరించలేని నరకం. ఎప్పటి వరకు? ఒక 2-3 months వరకు. ఆ టైం దాటిపోతే మళ్ళీ కొత్త లైఫ్ స్టార్ట్ అయిపోతుంది. ఆ టైం దాటాలనేది నా తపన, వాళ్ళ ఫేజ్ దాటాలంటే. 2-3 months అయితే క్లారిటీ ఉంటే 100% 2-3 months వాడు. ఇప్పుడు నేను కింద పడి నాకు ఫ్రాక్చర్ అయ్యి రేపు పొద్దున్న లేచి ఇట్లా అంటానే మళ్ళీ ఫ్రాక్చర్ ఏమైనా ఈ చేయి వాడలేను కదా,
దీనికి సిమెంట్ పట్టి వేస్తారు, ఇట్లా కట్టుకోవాలి, పెట్టుకోవాలి, మళ్ళీ 3-4 నెలలు దీన్ని కదిలించకుండా ఉండాలి, దీన్ని ఎంత కేర్ తీసుకోవాలి అంత కేర్ తీసుకుంటే ఇది బాగా అయిపోతుంది. మోచెయ్యి, సింపుల్ మోచెయ్యి. అట్లా గుండె పగిలితే పట్టదు ఆ టైం, 3 నెలలు 6 నెలలు పడుతుంది, కానీ అతుక్కుంటది. ఎందుకు ఎంతమంది కనెక్ట్ అయ్యారు ఇప్పుడు అర్థమవుతుంది. అంటే నిజంగానే అతుక్కుంటది, కానీ రేపు పొద్దున్నే అతుక్కోదు, టైం నొప్పి ఉంటది, దాన్ని కొంచెం రిలాక్స్ చేయి, కూల్ చేయి. అండ్ ఇప్పుడు చూసుకుంటే ఇంజనీరింగ్ కావచ్చు, డిగ్రీ అవ్వచ్చు, పర్టికులర్ గా ఆ ఏజ్ ఆ 3 years 4 years ఆ వ్యక్తికి మినిమం అంటే మంచి లైఫ్ ని మార్చుకోవాలన్నా చెడిపోవాలన్నా అదే టైం పర్టికులర్. సో ఆ టైంలోనే ఎక్కువగా ఈ మధ్యన యూత్ చూసుకుంటే డ్రగ్స్ కానీ లేదంటే అమ్మాయి అని లవ్ అని కానీ ఈ రెండేట్లకి అట్రాక్ట్ అవుతున్నారు. సో మీరు చాలా మంది కాలేజెస్ చూసుంటారు కదా, సో ఈ టాపిక్ మీద మీ వర్క్ వచ్చే నాకు మొన్న మేము క్రికెట్ ఆడతాం జనరల్ గా కార్పొరేట్ లీగ్స్ కానీ మన హైదరాబాద్ లో నార్మల్ వీకెండ్స్ వచ్చిన వీక్ డేస్ నైట్ మ్యాచెస్. ఇప్పుడు రేపు మాకు 3 మ్యాచ్లు ఉన్నాయి, పొద్దున్న 6:30కి, ఈవినింగ్ 6:30కి, మళ్ళీ నైట్ 9:30కి 3 మ్యాచెస్ T20 మ్యాచెస్ ఉన్నాయి. మా టీంలో అంతా యంగ్ స్టూడెంట్స్ వాళ్ళు వీళ్ళు ఎక్కువ ఉంటారు. నిఖిల్ అని ఇంజనీరింగ్ 3rd year స్టూడెంట్ నాతో పాటే కార్లో వస్తున్నాడు, 1 hour జర్నీ. సో అతను చెప్తున్నాడు, మా టీం మెంబర్ ఫాస్ట్ బౌలర్, చాలా మైండ్ బ్లోయింగ్ బౌలింగ్ చేస్తాడు, బ్యాటింగ్ కూడా అటాకింగ్ చేస్తాడు. తను చెప్తున్నాడు క్లాస్మేట్స్ వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళంట 100కు 30 రూపాయల వడ్డీ 30% నెలకు వడ్డీతోని, ఇప్పుడు నేను వాళ్ళకి 1000 రూపాయలు ఇచ్చినాను అనుకోండి, నాకు నెలకు 300 కూడా కట్టాలి, నెలకు సంవత్సరం కాకుండా అసలు కాకుండా. అట్లా 10,000 డబ్బు, 10,000కు 3,000 నెలకు, అట్లా డబ్బులు తీసుకుంటున్నారంట మనీ లెండర్స్ దగ్గర. ఎందుకు అంటే మేజర్ రీజన్స్ గర్ల్ ఫ్రెండ్స్ అంట, లేదా మీరు అన్నట్టు పార్టీస్ అంట, లేదా బెట్టింగ్. ఈ మూడిటికి అట్లా చాలా మంది తీసుకుంటున్నారు. అంటే ఇచ్చే వాళ్ళు కూడా ఉన్నారు, తీసుకునే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఇవ్వకపోతే వాళ్ళ డాడీకి ఫోన్ చేయడము, వాళ్ళని వచ్చి బెదిరియడం చేసేస్తారు. కూడా సూసైడ్ చేసుకుంటారు, చాలా మంది చేసుకుంటారు. అయితే మీరు అన్నట్టు నువ్వు 100కు 30 రూపాయలు ఇవ్వడానికి రెడీ అవుతున్నావు అంటే నీ మానసిక స్టేటస్ అంటే స్టేజ్ ఏ లెవెల్ ఉన్నా. నాకు షాకింగ్, ఇట్లా జరుగుతుంది. సంవత్సరానికి ఉండొచ్చు నిఖిల్ అంటున్నాడు, లేదన్నా సంవత్సరానికి కాదు, నెలకు 30% ఉంటున్నాడు. నాకు ఎప్పుడన్నా డబ్బు తీసుకోవాల్సి వస్తే నాకు 2% ఇంట్రెస్ట్ అంటే నెలకు 2% కట్టాలా అంటే సంవత్సరానికి 20 అంటే 4 ఏళ్ళలో అసలు కట్టాలా అని నాకు భయం అవుతుంది. ఎవరి దగ్గర అప్పు తీసుకోవాలంటే ఇప్పుడు 10 లక్షలు తీసుకుంటే అరే నేను 2% కట్టాలంటే 20,000 కట్టాలని నెలకని, వాడు 20,000 లక్షకే 30,000 కడుతున్నాడు. అంటే అంత దారుణంగా పడిపోయింది అనమాట సిచ్యువేషన్. అంటే ఈ హార్మోన్ రియాక్షన్స్ ఆ ఏజ్ లో కరెక్ట్ చెప్పేటోళ్ళు లేక చేసేటోళ్ళు లేక అట్లా చేస్తున్నారు, కానీ చాలా దారుణం ఉంటది వాళ్ళ లైఫ్. దాంట్లో నుంచి బయటికి రావాలి. ఏమో నాకు అనిపిస్తుంది, ఎంత చెప్పినా ఏం చేసినా దెబ్బ తగిలినాకనే తెలుసుకుంటాడా మనిషి అనిపిస్తుంది. మీరు ఈరోజు చెప్పారనుకో, ఈ రోజు గట్టిగా ఏదో సాధించాలనుకోండి, రేపు ఉంటది, ఎల్లుండి ఉంటది, 1 week తర్వాత మళ్ళీ నార్మల్ అయిపోతుంది. కాకపోతే ఇప్పుడు నేనున్నా, నాకు వేణుగోపాల్చారి అని ఒక సార్ ఉండే ఇంటర్లో, ఆయన ఒక మాట చెప్పిండు ఇంటర్ 2nd year లో. ఏ మాట చెప్పిండు అని పక్కన పెడితే ఆయన ఒకటి చెప్పిండు, డాక్టర్ అనేదే లైఫ్ కాదు. నేను బైపీసీ తీసుకున్నాను, జస్ట్ ఎంసెట్ కి ముందు మాకు సెమినార్ అరేంజ్ చేసి అందరు వచ్చి చదవండి బాగుపడతారు, ఇప్పుడే రైట్ టైం చదవండి అది అంటే ఆయన వచ్చి మీరు చేసినంత చేసిన 2 ఏళ్ళు, ఇప్పుడు ఈ 10 రోజులు చదవడం వల్ల జీవితాలు మారిపోవు. ఒకవేళ మీకు ర్యాంక్ రాకపోయినా, మీరు అనుకున్నది సాధించలేకపోయినా జీవితం ఆగిపోదు. నాకు ఒక ఫ్రెండ్ ఉండే, ఆయన ఇట్లనే బైపీసీ తీసుకొని ఫెయిల్ అయిపోయిండు, ఎంసెట్ లో ర్యాంక్ రాలే. తర్వాత ఈ రోజు అతను ఐపీఎస్ ఆఫీసర్, నేను ఫుల్ ర్యాంక్ తెచ్చుకున్నా, నేనేమో లెక్చరర్ అయినా. అది నేను కంపేర్ చేసి చెప్పేసరికి నాకు ఈ రోజుకి అది ఎన్నో ఏళ్ళు 15 ఏళ్ళు గడిచిపోయినాక కూడా నాకు ఉండిపోయింది. అంటే ఒక మాట నాకు ఈ రోజుకి ఉండిపోయింది. మీరు అంటున్నారు కదా వారం రోజులు, నాలాంటి మనుషులు కూడా ఉంటారు సమాజంలో. నాకు ఒక వ్యక్తి ఒకటి చెప్తే నాకు ఇక్కడ మిగిలిపోతుంది, అది నాకు యూజ్ అవుతుంది అనిపిస్తుంది. అట్లనే నేను 100 మందికి చెప్తే 100 మందిలో 90 మందికి అది ఒక రోజులో తగ్గిపోవచ్చు. ఆ 10 మందిలో ఒక 2కో 3కో అయితే అది శాశ్వతంగా ఉండిపోయి వాళ్ళ లైఫ్ మార్చుకుంటే వాళ్ళ లైఫ్ ఒకటి కాదు కదా, వాళ్ళ అమ్మా నాన్నల లైఫ్ మార్చినట్టు, వాళ్ళ అక్క చెల్లెలు అన్నతమ్ముల లైఫ్ మారినట్టు, పొద్దున పెళ్ళి అయితే వాళ్ళ భార్య పిల్లల లైఫ్, భర్త పిల్లల లైఫ్, వాళ్ళ పిల్లల లైఫ్, అందరి లైఫ్ నా ఒక మాటతో మారినట్టే కదా లాంగ్ టర్మ్ చూసుకుంటే. సో అవసరం ఉన్న వాళ్ళకు అది రీచ్ అవుతుంది అనే ఆశ నాకు.
అండ్ రైట్. అండ్ లవ్ మీద కూడా మీకు మంచి ఒపీనియన్ ఉన్నట్టే ఉంది, అవునుంది. ఎందుకంటే మన ఫ్యామిలీలో చూసుకుంటే అవునవును. మా కదా, తమ్ముడు మా బ్రదర్ కి బాగా మీరు హెల్ప్ఫుల్ అయ్యారంట కదా 1 month లో మొత్తం ఫటాఫట్. చేసేసిన హెల్ప్ అంటే వానికి నాకు నేను చేసింది హెల్ప్ లాగా అనిపించింది. నేను చేసిన మేజర్ హెల్ప్ ఏంటంటే డ్రైవింగ్ లో సగం సగం చేసినాం. 13th ఇక్కడ నుంచి స్టార్ట్ అయినాం, మార్చ్ 13th. 17th రిషికేష్ రీచ్ అయినాం. సో 2000 కిలోమీటర్లు 1000 కిలోమీటర్లు నేను డ్రైవ్ చేసి ఉంటా, అది హెల్ప్. 17th వాళ్ళు పరిచయం అయినాక వాళ్ళే క్లోజ్ అయినరు. 13 రోజుల్లో 30th పెళ్లి చేసేసుకున్నారు. పెళ్లికి నేను అభ్యంతరం చెప్పలేదు. నాకు అన్నది గాంధీ తమ్ముడు చేసుకుంటావా, ఇది కాదు పద్ధతి, ఫస్ట్ నేను చేసుకుంటాను వాగు, అట్లాంటి మాటలు లేవు నాకు. కానీ అనిపించలేదు అంటే ఇప్పుడు మన చుట్టాలు ఎవరైనా ఉంటారు ఎక్కువగా, పెద్దోడు కాకుండా చిన్నవాడికి చేస్తే అలా ఎందుకమ్మా చేస్తాను అని అడుగుతారు కదా, అలా ఎవరైనా? పంతులు కూడా అన్నాడు అట్లా చేసుకోకండి అని. చుట్టాల వరకు పోలేదు ఇది. నాకంటూ ఫ్యామిలీ అంటే నాకేమనిపిస్తుంది అంటే, నేను అమ్మ నాన్న అక్క అమ్మమ్మ బావ పిల్లలు 2 అల్లుళ్ళు, ఇది నాకు ఫ్యామిలీ అనిపిస్తుంది. ఇక మిగతా వాళ్ళు ఏమనుకుంటే నాకు ఫరక్ పడది. వీళ్ళకు ఎప్పుడు బాధ అవుతుంది అంటే, నేను బాధపడుతుంటే బాధ అవుతుంది. మా అమ్మ ఎప్పుడు బాధపడుతుంది, మా అమ్మమ్మ ఎప్పుడు బాధపడుతుంది, అయ్యో నేను మా తమ్ముడికి పెళ్లి అయింది, ఇక నాకు ఎవరు పిల్లని ఇయ్యరు అని నేను మూల కూర్చొని తమ్ముడు పెళ్లి చేసుకుని నేనేం చేయాలి అని నేను ఏడుస్తుంటే, మా అమ్మ అయ్యో పాపం నా పెద్ద కొడుకు జీవితం ఇట్లా అయిపోయిందని మా అమ్మ బాధపడుతుంది. నేనే దగ్గరుండి వాళ్ళ పెళ్లి చేసి, నేనే బంధువుల్ని రిసీవ్ చేసుకుని, నేను ఆనందంగా ఉన్నప్పుడు నా ఫ్యామిలీకి అయితే ఒక ప్రాబ్లం లేదు. నేను ఆనందంగా ఉన్నప్పుడు నా చుట్టాలు నా దగ్గరకు వచ్చి అయ్యో అనేంత ధైర్యం మా చుట్టాలలో ఎవరికి లేదు. ఎట్లా బిహేవ్ చేయాలనుకుంటే మన చుట్టాలు ఎట్లా బిహేవ్ చేస్తారు. ఇది చాలా మందికి తెలియని విషయం ఏంటంటే, మా చుట్టాలు ఇట్లా, మా బంధువులు ఇట్లా, రిలేటివ్స్ ఇట్లా, సొసైటీ ఇట్లా అంటారు కదా. సొసైటీ ఏమంటుందో అని భయపడుతుంటారు కదా. వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే, సొసైటీ ఎట్లా బిహేవ్ చేయాలో నీ బిహేవియర్ మీద ఆధారపడి ఉంటుంది. నీ కూతురికి ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసినావు, నీ కూతురికి ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసినాక నువ్వే భయపడుకుంటా, నువ్వే ఎవడేమంటాడో అని ఇట్లా బెరుగుంటే వాళ్ళు వచ్చి నిన్ను టార్గెట్ చేసి నిన్ను ఏం అనాలో దాన్ని వేసి వెళ్ళిపోతారు. నువ్వు కుమిలిపోతావు. నువ్వే దర్జాగా నా కూతుర్ని నేను పెళ్లి చేసిన, బ్రహ్మాండమైన సంబంధం వచ్చింది, ఏ క్యాస్ట్ అయితే ఏంది, నా కూతురు సంతోషంగా ఉండడం నాకు కావాలి అని నువ్వు ఇట్లా రుబాబుగా కూర్చున్నావు అనుకో, ఒక్కడు కూడా నీ దగ్గర రావడానికి మనం భయపడుతుంటే కుక్కలు ఎంట పడతాయి. మనం పరిగెడుతుంటే మనకంటే ఫాస్ట్ పరిగెత్తి వచ్చి మనం పిక్క పట్టుకుంటాయి. ఎంత మనం బెరుగ్గా కనిపిస్తే కుక్కకు అంత అట్రాక్టివ్ కనిపిస్తాం మనం, అది మనం ఎంట పడుతుంది. మనం ధైర్యంగా నిలబడి కుక్క వస్తుంటే కుక్కని ఇట్లా చూసినాం అనుకోండి, అది వెనకకి వెళ్ళిపోతుంది. ఎంత ఫాస్ట్ పరిగెత్తుకుంటూ వచ్చిన కుక్క అయినా దాని మీదకి మనం ఇట్లా పోతే అది వెనకకి పోతుంది. రియాలిటీ ఇట్లా రాయి తీసుకున్నట్టు చేస్తే అంత దూరం పరిగెడుతుంది. సొసైటీ కూడా అంతే. మనం భయపడుతున్నంత వరకు దానికి అటాక్ చేయబోతుంది. మనం ధైర్యంగా ఉన్నంత వరకు దరిదాపులకు కూడా రారు. మన లక్ష్మణ రేఖలాగా మన చుట్టూ మన యాటిట్యూడ్ మన చుట్టూ మనల్ని కాపాడుతుంది. సో ఎవ్వరు కూడా కొడుకు ఫెయిల్ అయ్యింది అని ఫస్ట్ వాళ్ళే బాధపడుతున్నారు. కొడుకు ఫెయిల్ అయ్యింది, ఇప్పుడు వాళ్ళు వచ్చి ఏమంటారు, అరే ఫెయిల్ అయ్యిండు నెక్స్ట్ పాస్ అవుతాడు నీకు ఎందుకు అంటే వాడు మొహం మీద పెట్టుకుంటాడు. ఒక్కరితోని అట్లా మాట్లాడి చూడండి, 10 మంది విని వాళ్ళు మీ దగ్గరకు వచ్చి ఏం కాదు, అవును ఫెయిల్ అయితే ఏమైతుంది వాళ్ళే వచ్చి చెప్తారు. ఇప్పుడు నేను అదే చేస్తా. ఇప్పుడు మీరు భయపడుతున్నారు, మీరే సిగ్గుపడుతున్నారు, మీరే వణుకుతున్నారు అనుకోండి, నేను మీ దగ్గరకు వచ్చి ఏంది ఇది ఒక బతుక అంట. మీరు కాన్ఫిడెంట్ గా మీ లైఫ్ మీరు ఉన్నారు, మీరు పక్కన మీ ఫ్రెండ్ తోనో వాడుతున్నా అరే నోరు మూసుకోరా, నా లైఫ్ ఏందో నాకు తెలుసు, ఇంకోసారి నాతో అట్లా మాట్లాడితే మంచిగా ఉండదని మీరు మాట్లాడుతున్నారు అనుకో, నేను భయపడతాను. అరే ఎందుకు వచ్చింది నేను మీకే వచ్చి సలహాలు. సో మన రియాక్షన్స్ ని బట్టే మన సొసైటీ, మన బంధువులు, మన చుట్టాలు, మన ఫ్రెండ్స్ ఉంటారు. అది అర్థం చేసుకోకుండా అందరు కన్ఫ్యూజ్ అయిపోయి నా కూతురు ఎవరినో పెళ్లి చేసుకుంది ఇప్పుడు ఎట్లా అని అమ్మా నాన్నలే డోర్లు వేసుకొని భయపడుతూ ఎవ్వరు ఫోన్లు ఎత్తకుండా ఇట్లుంటారు. ఫోన్ అయితే ఏం రా చెప్పు అన్నాడు అనుకో, ఏంది నీ కూతురు ఎవరినో పెళ్లి చేసి అవును చేసుకుంది, ఏంది నువ్వు రావా వచ్చేసారు రేపు పార్టీస్ అంటే ఏం మాట్లాడతారు, నెక్స్ట్ ఏమన్నా మాట్లాడడానికి ఉందా? అంత సింపుల్. చాలా మంది ఈ భయంతోనే ఉంటారు. అదే అంటే మనము ఎట్లా, నాకు నేను పిల్లలకు చెప్పేటప్పుడు ఇంటర్వ్యూకి పోతారు కదా, ఇంటర్వ్యూయర్ ని మనము రూల్ చేయొచ్చు, మనం ఏ క్వశ్చన్ అడగాలి వాళ్ళు అనేది మనం డైరెక్ట్ చేయొచ్చు, అట్లా బిహేవ్ చేయొచ్చు. మనం ఒకవేళ ప్రిపేర్డ్ ఉంటే వాళ్ళు అడిగే క్వశ్చన్స్ ని మనం డిసైడ్ చేయొచ్చు స్టూడెంట్ గా. అట్లే లైఫ్ లో కూడా వాళ్ళు ఎట్లా బిహేవ్ చేయాలో మనం డిసైడ్ చేయొచ్చు. మనం కాన్ఫిడెంట్ ఉండాలి, అంతే మనం చేసేది కరెక్ట్. బ్రదర్ అండ్ వైఫ్ కూడా చూసుకుంటే, సో అంటే మనకు వచ్చే మన ఫ్యామిలీలోకి వచ్చే అమ్మాయి ఎలా ఉంటుందో మనతో కలిసి ఉండగలరా అని అనుకుంటారు కొంతమంది. బట్ ఆవిడ చూసుకుంటే సో ఆర్గానిక్ ఫామ్ పెట్టారు, కూరగాయల వ్యాపారం అంటారు, అది తీసుకెళ్ళి మళ్ళీ ఆ రైతు బజార్లోకి ఇవ్వడం నిజంగా నాకు అది విన్నాక చాలా కొత్తగా అనిపించింది. అండ్ వాళ్ళు చేస్తున్న బెస్ట్ థింక్ అని నేను అనుకోవచ్చు. నీకు ఎలా అనిపించింది?
నాకు గర్వంగా అనిపించింది, ఇప్పటికే అనిపిస్తుంది. ఉమ్, అంటే వాళ్ళు ఒక తప్పు పని చేస్తుంటే, ఏదో రాంగ్ది చేస్తుంటే, అవును. వాళ్ళ ఇంటెన్షన్స్ రాంగ్ అయితే నాకు చాలా బాధ అనిపించేది, పోయి వాళ్ళకి చెప్తుంటే కూడా. ఉమ్. వాళ్ళకి అందరికి మంచి ఫుడ్ ఇవ్వాలనేది తప్ప ఏం లేదు. అంటే జనరల్ గా ఈ రోజుల్లో చూసుకుంటే ఉమ్. మంచి చెయ్యాలి అనుకునే వాళ్ళది ఎక్కువ సక్సెస్ అవ్వదు. అవ్వదు. చాలా మంది థాట్స్ ఉంటాయి, ఉమ్, ఇది చేస్తే బాగున్నాను, ఈ రోజుల్లో మంచి ఉమ్. ఫుడ్ ఎవరో తినలేకపోతున్నారు, బట్ మనం ఇలాంటిది పెడదాం అనుకుంటారు కానీ అది రియాలిటీకి వచ్చేసరికి యాక్సెప్ట్ చేయరు. ఉమ్. బట్ ఇక్కడ ఇలా కాదు, వీళ్ళది బాగా యాక్సెప్ట్ చేశారు ఆడియన్స్. చేసిండ్రు, ఎందుకంటే వాళ్ళ కాంబినేషన్ అట్లుంది, వంశీది ఉమ్. నేత్రాది. వాళ్ళకు సోషల్ మీడియాలో ఫాలోవర్స్ బాగున్నారు, వాళ్ళు చేసే పని బాగుంది, వాళ్ళు చెప్పే విధానం బాగుంది, వాళ్ళు యూజ్ చేసే స్ట్రాటజీస్ బాగున్నాయి. అంటే వాళ్ళు జనాలకి ఎట్లా రీచ్ కావాలి అని అవును. వాళ్ళ టెక్నిక్స్ బాగున్నాయి, వాళ్ళు క్రియేట్ చేసే వీడియోస్ టెక్నిక్స్. అంటే అరే వీళ్ళు స్వచ్ఛంగా చేసి వాళ్ళ ఇంటెన్షన్ కరెక్ట్ ఉన్నప్పుడు మనకు మొత్తం నేచర్ అంతా హెల్ప్ చేస్తుంది అంటారు.